ఐస్ క్రీంలో మూత్రం వీర్యం కలిపేసి అమ్మేస్తున్నారు. వినడానికి కాస్త కంపరంగా ఉన్నా అది నిజం. వరంగల్ జిల్లా నెక్కొండలో దీనికి సంబంధించిన గలీజ దృశ్యాలు బయటపడ్డాయి. వీడియో వైరల్ అవ్వడంతో బాగోతం బయటపడింది. సమ్మర్ చావు కొడుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్లు, ఐస్ క్రీంలు, ఫలుదాలు లాగిచ్చిస్తూ ఉంటాం. అయితే శుభ్రంగా ఉందా లేదా, అమ్మేవాడు ఎలా అమ్ముతున్నాడు అనేది కనీసం చూసుకోం. కానీ జర జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం వెండర్ల దుర్మార్గానికి బలవ్వాల్సిందే. నెక్కొండలో రోడ్డు పక్కన ఐస్ క్రీం, ఫలదా అమ్మే ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వీడియో వైరల్ అవ్వడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం తనిఖీలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సర్కిల్లోని ఒక ఐస్ క్రీం బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీం అమ్మేటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీం పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో తను సమాచారం మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి అది ఉందో దాని మీద మేము చట్టప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు కానీ, ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ, ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా, మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మినా, ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కానీ కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను, వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము.